హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ సీఎం రేవంత్ గారితో సినీ ప్రముఖులంతా కూడా భేటీ కాబోతున్న ఈ సందర్భంలో చిరంజీవి గారు ఈ మీటింగ్ కి దూరం పెట్టేశారు సార్. ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే అల్లేసుకుంటున్నారు, ఎందుకు దూరం పెట్టారు అన్న దానిపైన. మరి చిరంజీవి గారి మీటింగ్ కి రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, మీరేం చెప్తారు సార్ దీనిపైన? అయితే ఆయన షూటింగ్ లో ఉన్నాడు. విశ్వంభర కంప్లీట్ చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన. మేబీ ఆ హడావిడిలో ఉండుండొచ్చు. రెండోది, ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల కంటే కూడా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ వైపు నుంచి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినటువంటి సంఘటనలే దొర్లాయి. అందుకని ఇక్కడ పరస్పరం చర్చించుకోవడానికి కొంత స్కోప్ ఉండాలి. అంటే వన్ సైడ్ మీటింగ్ కాదు ఇది. వాళ్ళకి ఉన్నటువంటి అంటే ఇటువైపు నుంచే కొన్ని మిస్టేక్స్ జరిగిపోయినాయి. కాబట్టి కొంత కన్ఫెసివ్ టోన్లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ టైంలో తన ప్రజెన్స్ అవసరమా అనుకుని ఉంటాడు ఆయన. అనుకుని ఇప్పుడు అరవింద్ గారు, దిల్ రాజు గారు వీళ్ళు ఎలాగూ వెళ్తున్నారు, నాగార్జున కూడా వెళ్తున్నాడు. ఎవరెవరికైతే ప్రస్తుతం ప్రభుత్వంతో ఒక అనుసంధానం అవసరమో వాళ్ళందరూ వెళుతున్నారు. వెళ్ళినప్పుడు ఈ మాట్లాడిన విషయాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే సవరించడానికి ఎలాగూ దిల్ రాజు ఉన్నాడు. అరవింద్ గారు కూడా జటిలం చేసుకునే మూడ్లో లేడు. సానుకూల పరుచుకునే పరిస్థితుల్లోనే ఉన్నాడు. నాగార్జున కూడా అదే మూడ్లో ఉన్నాడు. ఆయన ఎక్కడా మాట్లాడలేదు నోరు తెరిచి. అభిమానులకు కూడా విజ్ఞప్తి చేశాడు, బాబు మీరు ఎక్కడా గొడవ చేయమాకండి, అయిపోయింది ఏదో అయిపోయింది. అయితే బయట రకరకాల ఇవి వచ్చినాయి. అలాగే ఇంకా ఇతర విషయాలు అంటే ప్రభుత్వం పర్టికులర్గా ఇక్కడ సినిమా థియేటర్సు, ఆడియన్సు భద్రతకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇదే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలా థియేటర్స్ అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి సంబంధించి పార్కింగ్ ఇష్యూ చాలా బలంగా ఉంది. అలాగే పబ్లిక్ని మెయింటైన్ చేయటం, అంటే టికెట్లు ఇచ్చేసిన తర్వాత కూడా థియేటర్లోకి జనాలు వెళ్ళలేని పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిఫికేషన్ అడిగేటువంటి అవకాశం ఉంది. జనరల్గా థియేటర్ హౌస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాలో ఎవరు ఉండరు. ఎందుకు ఉంటున్నారంటే ఇది వేరే ప్రోగ్రాం రీత్యా ఉంటున్నారు అనేది అర్థమవుతున్న విషయం. అదేంటంటే కొంచెం హడావిడి, ఈ పబ్లిక్ దృష్టిని ఆకట్టుకోవడం. ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఈరోజు ఒక ప్రీమియర్ ఉంది అని జనం మాట్లాడుకుంటారు. ఇదిగో బలానా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీమియర్ ఉంది అందుకని జనం ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉంది అని మాట్లాడుకుంటారు. ఇది ఒక ప్రచారం కూడా. ఈ ప్రచార వ్యూహాలని మీరు పబ్లిక్ మీద ప్రయోగాలు చేయకండి. మీ ప్రచార వ్యూహాలకి వేరే పద్ధతులు డిజైన్ చేసుకోండి తప్ప పబ్లిక్ లైఫ్తో గేమ్ నడిపేటువంటి అధికారం మీకు లేదు, హక్కులు లేవు అనేది ఒకటి ప్రధానంగా అక్కడ చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఉన్న కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మీరు బిహేవ్ చేయాలి. పర్మిషన్లు వచ్చాయా రాలేదా ఇవన్నీ కాదు. నిజానికి మొన్న జరిగినటువంటి ఇష్యూలో కూడా ఎంతసేపు టెక్నికల్ విషయాలు మాట్లాడారు, ఇటు అటు కూడా. అంటే మేమేమీ ఖాళీగా లేము, మేము చాలా కాన్షియస్గా పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చామని చెప్పారు థియేటర్ ఆయన. వాళ్ళేమో మేము రిజెక్ట్ చేసామని చెప్పారు. రిజెక్ట్ చేస్తూ కూడా లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్ వీళ్ళకి జేరు ఉంటుంది, వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఏదైతే అదో ఏమీ కాదు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఏమీ కాదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు గ్రౌండ్ రియాలిటీని చూడటానికి నిరాకరించాయి వాళ్ళ మనసులు. ఇక్కడ పబ్లిక్తో లింక్ అయినటువంటి వ్యవహారం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎవరి పట్ల, పర్టికులర్గా మీ సినిమాకి టికెట్లు కొనే వాళ్ళ పట్ల మీ ఇర్రెస్పాన్సిబిలిటీ అడుగడుగునా కనిపించింది అక్కడ. అందుకని ఇండస్ట్రీ ఒక రకమైనటువంటి కన్ఫెషన్తో మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ. అలాగే ప్రభుత్వ శాఖల మీద ఒక విమర్శ నడిచింది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి దాపురించింది. చెప్పుకోవాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా చెప్పరు కూడా. కానీ
అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు మీరు. మీ గౌరవం పోతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. రెండోది, విచారణలో ఆయన చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ పాటికే ఆయన దృష్టికి వెళ్ళుంటాయి, ఓకే. సీఎం దృష్టికి. సో దీనికి సంబంధించి ప్రధానమైన చర్చ జరగకపోవచ్చు, కానీ ఒకటి, ప్రేక్షకుల భద్రత అనేది మాకెంత అవసరమో, అంటే మాకెంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యత ఉంది. మీ బాధ్యతను మీరు గుర్తెరిగి బిహేవ్ చేయండి. అలాగే మా బాధ్యతను మేము గుర్తెరిగి బిహేవ్ చేస్తాం. గుర్తెరిగి బిహేవ్ చేసినా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోయినా అక్కడికి వచ్చేసారు వాళ్ళు. ఎలాగూ వచ్చారు కాబట్టి అకామిడేట్ చేయడానికి కొంత పోలీసులు ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారు? మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు సీరియస్గా వెనక్కి గెంటేయాలి కదా అని డిపార్ట్మెంట్ మీద వీళ్ళే దాడి చేస్తున్నారు. ఇది విచిత్రం. ఈ విషయాలన్నీ అక్కడ డిస్కషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చి ప్రధానంగా పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మీరు ఏ ఈవెంట్ అయినా చేసుకోండి. అలాగే ఈ వ్యక్తిగత రక్షణ సిబ్బంది నుంచి వస్తున్నటువంటి ప్రమాదాలు, పర్టికులర్గా బాక్సర్లు, ఇలా మీరు ప్రతి ఒక్కరూ బాక్సర్లను పెట్టుకుని జనంలోకి వెడితే ఏమిటి పరిస్థితి అనేది ఒకటి. అంటే జనాలని మీరు జనంలోకి ఎందుకు వెడుతున్నారు? జనంతో మింగిలవటానికి కదా. మళ్ళీ ఈ గోల ఏమిటి మధ్యలో? మీకు జనంతో మింగిలవటం ఇష్టం లేకపోతే అసలు జనానికి కనిపించకుండా మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళండి. మీ ఐడెంటిటీ రివీల్ కావాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు పూనకాలు ఎత్తి ఊగాలి. ఆ గోలంతా కావాలి మీకు. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ముట్టుకోకూడదు. మిమ్మల్ని ముట్టుకోకుండా మీ చుట్టూ ఒక రక్షణ కవచం పెట్టుకొని వాళ్ళ నుంచి పూనకాలు అడిగేటువంటి హక్కు ఎక్కడుంది మీకు? కాబట్టి ఈ రక్షణ వలయం వ్యవస్థ మీద కూడా కొంచెం కాన్షియస్గానే చర్చ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు పబ్లిక్లోకి వెళ్ళదలుచుకుంటే అలా వెళ్ళండి. గతంలో వెళ్ళేవాళ్ళు అలా. ఇప్పుడు ఏదన్నా సినిమా విజయోత్సవం జరిగితే వితౌట్ బౌన్సర్లు 2-3 కార్లలో వెళ్ళిపోయేవాళ్ళు థియేటర్కి. సినిమా జరుగుతూ ఉండగా సడన్గా అట్నుంచి అలా ప్రవేశించి ఆ వేదిక మీద నిలబడి మాట్లాడేసి కాసేపు గోల్ చేసి దిగి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పనులు చేసుకోండి. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అనవసరమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది పబ్లిక్లో. మీరు దాన్ని ప్రమోషన్కి ఎలాగో వాడుకోండి. ఎలాగో మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. మీరు ఆ పద్ధతిలో ప్రమోట్ చేసుకోండి సినిమాని. ఈ గోల వద్దు అనేది ప్రధానంగా అటువైపు నుంచి చర్చ జరగచ్చు. దాంతోపాటు ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వీరు అంటే ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ జరిగే ఛాన్స్ ఉంది అని కొన్ని మాటలు దొరిలాయి. అంటే ప్రీమియర్స్కి పర్మిషన్లు ఇవ్వకపోవచ్చు అని, ఈ ప్రైస్ హైక్ కూడా పర్మిషన్లు ఇవ్వకపోవచ్చు అన్న టోన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. అలాగే సీఎం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా ఒక క్లారిఫికేషన్, అంటే ఏ స్థాయి సినిమాలకి ఇవ్వవచ్చు, ఎలా ఇవ్వవచ్చు, ఏ థియేటర్లో ఇవ్వవచ్చు, పర్మిషన్ ఇవ్వటానికి ముందు థియేటర్ చెక్ చేయాలా వద్దా, ఇలాంటివన్నీ డిస్కషన్కి వస్తాయి. వచ్చిన తర్వాత దీని మీద ఒక అవగాహన కుదుర్చుకోవడంతో పాటు వీళ్ళు ప్రధానంగా రేపు సంక్రాంతి సినిమాలు అకామిడేట్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న మీటింగ్ ఇది. సంక్రాంతి సినిమాల కోసం ఏర్పాటు జరుగుతున్నటువంటి మీటింగ్. ఆ సంక్రాంతి బరిలో చిరంజీవి గారు లేడు, వారి కుమారుడు ఉన్నాడు. కుమారుడు ప్రొడ్యూసరే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. కాబట్టి వారు మాట్లాడుకుంటారు. అందుకని చిరంజీవి గారు ఆ మీటింగ్కి వెళ్ళకపోవడమే బెటర్ అని అనుకుని ఉండొచ్చు. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా తన సినిమా రిలీజ్ ఉంది, అలాగే తనతో పాటు సినిమా రిలీజులు ఉన్నటువంటి హీరోలని దర్శకుల్ని తీసుకుని వెళ్ళాడు. ఆయన తను సోలోగా వెళ్ళాడు ఒకసారి, వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు. రెండోసారి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఎవరి రిలీజులు ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవటమే బెటరు. అనవసరంగా ఇదేదో ఇండస్ట్రీ పెద్దనో మరొకటోనో వెళ్ళి అక్కడేదో జరిగి మళ్ళీ అది కాంట్రవర్సీ అయ్యి ఎందుకు వచ్చిన వివాదాలు. ఇప్పుడు అసలే సెన్సిటివ్గా ఉంది పరిస్థితి. చాలా కాన్షియస్గా పబ్లిక్ సర్వేస్ అన్నీ కూడా, అంటే చాలా ఛానల్స్లో పబ్లిక్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మెజారిటీ సర్వేలు
ఈ జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో 68% దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటేశారు. ఇది కూడా ఒక ప్రతికూల అంశం ఇండస్ట్రీకి. ఈ కండిషన్లో వెళ్ళి ఒక అనవసరమైనటువంటి కాంప్లికేషన్లో ఇరుక్కోవటం అని భావించి ఉంటాడు. ఇది జరగనివ్వండి, ఇది జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళి 2-3 సానుకూల వాతావరణంలో సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ చెప్పొద్దాం అని అనుకుంటుంటాడు ఆయన. నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది అభినందించారు వెళ్ళి, మహేష్ బాబు వీళ్ళందరూ. అప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఏదైనా అలాంటి దృష్టి ఉందా అనేది కూడా ఒక చర్చ వచ్చింది మొన్న. అటువంటిది ఏమి ఉండే ఛాన్సెస్ లేవు. ఇన్ జనరల్ తన రిలీజు లేదు, రెండోది విషయం కాంప్లికేటెడ్ అనే ఉద్దేశంతోనే చిరంజీవిని డెఫినెట్గా పిలుచుంటారు. రెండోది తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి లింక్ ఉన్న ఒక గొడవ ఉంది అక్కడ, పంచాయతీ. ఆ పంచాయతీలో తను ఎటు మాట్లాడినా ప్రమాదమే. దీని వెనకాల ఏదో ఉద్దేశం అంటగట్టి మాట్లాడతారు బయట. ఆయన అల్లు అర్జున్ది తప్పు అంటేనేమో ఒక గొడవ, మెగా వర్సెస్ అల్లు అకౌంట్లో వస్తుంది. రెండో గొడవ ఏంటంటే, ఒకవేళ ఆయన ప్రభుత్వాన్ని తప్పు అనలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ సంభవించి ఉంది కాబట్టి, ఒక మహిళ చనిపోయి ఉంది కాబట్టి. అందుకని అదొక సెన్సిటివ్ గొడవ. దాంతోపాటు ఈ కన్ఫెషన్కి సంబంధించిన సెన్సిటివిటీ, అందుకని అవాయిడ్ చేయటం బెటర్ అనే ఉద్దేశంతో ఆయన అవాయిడ్ అయిపోయి ఉంటాడు. అంతకుమించి ఆయన పిలవకపోవటం కాదు, అంతకంటే తెలివిగా కూడా ఆయన చెప్పించి ఉండొచ్చు రామ్ చరణ్తో, బాబు దీనిలో ఈ మీటింగ్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని మీ ప్రొడ్యూసర్తో చెప్పని కూడా చెప్పుకుంటాడు ఆయన, తను నేరుగా ఇన్వాల్వ్ కాకుండా. ఆ విధంగా చిరంజీవి అవాయిడ్ అయ్యాడు తప్ప వెళ్ళకూడదు. లేదు, ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సీరియస్ ఇష్యూ ఉండి అప్పుడు వెళ్ళి మాట్లాడటం వేరు, ఈ సందర్భంలో వెళ్ళి మాట్లాడటం వేరు. అందుకని వదిలేసి ఉంటాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.